హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్ వ్లాగ్స్. ఈరోజు మనము డ్రమ్ స్టిక్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కందిపప్పు చక్కగా 2 times వాష్ చేసి పెట్టుకున్నాను. డ్రమ్ స్టిక్ ఒక 2 టొమాటోస్, 1 ఆనియన్, 1 గార్లిక్, కాస్త చింతపండు. ముందుగా మనము కుక్కర్ పెట్టుకొని అందులో చక్కగా 2 times వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసి అందులోనే మనము 2 టొమాటోస్, 1 ఆనియన్, 1 గార్లిక్, కాస్త చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు. మీకు కారం సరిపడా నేను ఒక 1 టీ స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ సాంబార్ పౌడర్. క్వాంటిటీని బట్టి సాంబార్ పౌడర్ని యాడ్ చేయండి. నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు మీరు 2 గ్లాసెస్ వేసుకుంటే 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేయండి. వాటర్ వేసుకున్నాను. దాని సరే ఒక 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసి 2 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్ తర్వాత మనం నెక్స్ట్ డ్రమ్ స్టిక్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా డ్రమ్ స్టిక్ని యాడ్ చేసుకుంటే అది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము డ్రమ్ స్టిక్ని యాడ్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత డ్రమ్ స్టిక్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మరొక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మరొక విజిల్ వచ్చినాక ఇప్పుడు మనము పోపు వేసుకోవాలి. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, యాడ్ చేసి ఈ పోపుని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకొని చక్కగా ఒక 10 minutes హై ఫ్లేమ్లో మరిగించండి. ఈ డ్రమ్ స్టిక్ మాత్రం యాడ్ చేసి ఈ సాంబార్ని ట్రై చేయండి. వేరే వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు, బట్ డ్రమ్ స్టిక్ వేసుకున్నది డ్రమ్ స్టిక్ మాత్రం హైలైట్ అవుతుంది. మీరు వేరే వెజిటేబుల్స్ యాడ్ చేస్తే డ్రమ్ స్టిక్ ఫ్లేవర్ డామినేట్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఇదే ప్రాసెస్లో మీరు బీన్స్, వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని సాంబార్ కూడా ట్రై చేయొచ్చు. ఈ సాంబార్ రైస్, చపాతి, ఇడ్లీలకు కూడా కాంబినేషన్ బాగుంటుంది. డ్రమ్ స్టిక్ కర్రీ, యమ్మీ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ అయింది.